వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫాస్ట్గా మీరు నా ఛానల్లోకి వెళ్ళిపోయి డే 1 బ్లాగ్ చూసిరండి, అప్పుడే మీకు డే 2 అర్థమవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో డే 2 ఇన్ కాశ్మీర్ అనమాట. బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోయాము డే 2కి. సో డే 2 మేము ఏమనుకున్నామంటే లోకల్ సీయింగ్, మొత్తం లోకల్ ఏమేమి ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకుందాం అనుకున్నాము కాశ్మీర్లో. సో ఫస్ట్ మేము శంకరాచార్య టెంపుల్కి వెళ్తున్నాం. సరేలేండి, చూడండి మీరు వ్లాగ్, కానీ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అట్లనే పక్కన ఒక గంట ఉంది, ఆ గంటను కొడితే నా నోటిఫికేషన్స్ అలా వస్తాయి. శంకరాచార్య టెంపుల్కి వెళ్ళే వేలో మీకు దాల్ లేక్ కనిపిస్తుంది అనమాట. దాల్ లేక్ వ్యూ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ మేము దాల్ లేక్ కూడా వెళ్తాము, కాకపోతే కొంచెం వెదర్ అక్కడ బాగాలేదు ఆ మూమెంట్కి. సో మేము దాల్ లేక్ ఈవినింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళాక ఒక రేంజ్లో చలి స్టార్ట్ అయిపోయింది. ఫుల్ చలి, గాలి ఒక రేంజ్లో చలి పెట్టేసింది. సో కొంచెం డిస్టెన్స్ అనేది వాక్ చేయాల్సి వస్తుంది అనమాట. మేము ఇప్పుడు మా కార్ అనేది మేము అక్కడ పార్క్ చేయించేసాము. సో మాకు ఏం చెప్పారంటే మా డ్రైవర్, కొంచెం డిస్టెన్స్ మీరు నడవాలి, లేకుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కార్ లోపలికి వెళ్ళినా మళ్ళీ రివర్స్ రావడం కష్టమవుతుంది. సో బెటర్ మీరు వాక్ చేయండి, లేదంటే మీరు ఆటోస్ ఉంటే ఆటోస్ మాట్లాడుకోండి అక్కడి నుంచి అని చెప్పారు. మేము బెటర్ టు వాక్ అనే వాక్ చేసామన్నమాట అక్కడికి వెళ్ళి. సో కొంచెం డిస్టెన్స్ వాక్ చేశాక యూ విల్ రీచ్ శంకరాచార్య టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 250 or 243 మెట్లు ఉంటాయి అన్నమాట, స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కాలి. సో ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా చలి మాత్రం అస్సలు తగ్గుతలేదు, తగ్గేదేలే అంటుంది చలి. స్టెప్స్ అలా కంప్లీట్ చేశాక కొంచెం చిన్న వ్యూ లాగా కనిపించింది అనమాట, టాప్ ఆఫ్ వ్యూ. అక్కడ నుంచి దాల్ లేక్ క్లియర్గా కనిపిస్తుంది. సో టెంపుల్కి రీచ్ అయిపోయాం. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వ్యూ అనమాట. ఫుల్ దాల్ లేక్ అనేది ఇట్లా స్నేక్ షేప్లో కనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళి. కొంచెం టెంపుల్ పెంట్లు అనేవి చాలా ఎత్తుగా ఉండే అన్నమాట అక్కడ. సో నేను వెళ్ళే దారి అనేది క్యాప్చర్ చేయగలను, కానీ ఏమంటారు లోపల ఉన్న టెంపుల్ ఎలా కనిపిస్తుందో అనేది క్యాప్చర్ చేయలేకపోయాను. బికాస్ టెంపుల్ వెళ్ళే దగ్గర ఆబ్వియస్లీ ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్ అని పెడతారు. యూ హ్యావ్ టు నెవర్ క్యాప్చర్, ఎప్పుడైనా క్యాప్చర్ చేయలేకపోతాం మనం అలా. ఇది పర్ఫెక్ట్ వ్యూ అనమాట. శంకరాచార్య టెంపుల్కి వెళ్ళాక పైనుంచి తీసే వ్యూ అనమాట. సో శంకరాచార్య టెంపుల్ దర్శనం అయిపోయాక కిందికి వచ్చాక ఇంకొక చిన్న టెంపుల్ ఉండే అనమాట అక్కడ. సో మేము అది కూడా దర్శనం చేసుకున్నాం అక్కడ. एक मिनट సో బయటికి వచ్చాక మాకు లైక్ అన్నదానం అంటారు కదండి, ప్రసాదం లాగా అక్కడ లంచ్ పెట్టారనమాట. సో వి హ్యాడ్ ఇట్. మంచిగా ఉండే, మంచి టేస్ట్ ఉండే అనమాట. చాలా రోజుల తర్వాత కడుపు నిండా అన్నం తిన్న ఫీలింగ్ వచ్చింది.
కాశ్మీర్లో కొన్ని గార్డెన్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గార్డెన్ వచ్చేసి తులిప్ గార్డెన్ అనమాట. సో మీరు కాశ్మీర్కి వచ్చి ఈ గార్డెన్ మిస్ అయ్యారంటే యూ మిస్సింగ్ ఏ వండర్ అన్నది. మేము వెళ్ళిన ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ ముందే ఓపెన్ చేశారనమాట. సో వీఆర్ లక్కీ. బ్యూటిఫుల్ గార్డెన్ అన్నమాట చెప్పాలి. వాట్ ఏ వ్యూ, అసలు ఫుల్ ఆన్ వ్యూ. మా మమ్మీ అయితే రెచ్చిపోయింది అనమాట. ఫోటోలు మా అక్క నేను ఫుల్ రెచ్చిపోయాం. ఫొటోస్ మీద ఫొటోస్ దిగడమే. నించో దింపుతా. తులిప్ గార్డెన్ చూసుకున్నాక నెహ్రూ మెమోరియల్ బొటానిక్ గార్డెన్ ఉండే అనమాట. అక్కడ చిన్న గార్డెన్, లైక్ ఫొటోస్ దిగడానికి వెళ్ళాం అనమాట. మేము అంత ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ గార్డెన్లో, బయట నుంచి చూసేసి వచ్చేసాం అంతే. కానీ వ్యూ మాత్రం పర్ఫెక్ట్. కొంచెం స్విట్జర్లాండ్ వైబ్స్ వస్తాయి అక్కడికి వెళ్తే. సో నెక్స్ట్ మేము వెళ్తున్న గార్డెన్ వచ్చేసి మొఘల్స్ గార్డెన్ అనమాట. సో ఈ మొఘల్స్ గార్డెన్ స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు కొంచెం పైకి ఎక్కాక, గార్డెన్కి కొంచెం పైకి ఎక్కాక మీకు దాల్ లేక్లో ఉన్న వాటర్ ఫౌంట్ వ్యూ కనిపిస్తుంది అనమాట. అక్కడికి చాలామంది వెళ్ళి క్యాప్చర్ చేసుకోవడానికి, ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి వెళ్తారనమాట. యా సో కాశ్మీర్కి వచ్చి దర్గాకి వెళ్ళకపోతే కొంచెం ఇన్కంప్లీట్గా ఉంటుంది కదా అని మేము నియర్ బై ఒక దర్గా ఉంటే మా డ్రైవర్ తీసుకెళ్లారనమాట. సో అట్లా దాల్ లేక్ వ్యూ చూసుకుంటా కొంచెం షాపింగ్ చేసి దాల్ లేక్ వెళ్ళిపోదాము షికారా రైడ్కి అని డిసైడ్ అయ్యామన్నమాట. సో షికారా రైడ్కి వెళ్ళాలంటే మినిమం బడ్జెట్ ఉండాలి. కానీ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సచ్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. 5:30, 6 o'clock అలా వెళ్ళామన్నమాట. సో బడ్జెట్కి వచ్చేసి ఏంటంటే ఒక పర్ పర్సన్కి అక్కడ 2,500 అలా ఛార్జ్ చేస్తున్నారనమాట. సో అకార్డింగ్ టు మీ బడ్జెట్ మీరు వెళ్ళాల్సి వస్తుంది. కానీ చలి మాత్రం బీవచ్చమండి. సో మేము ఆల్మోస్ట్ 8 డెస్టినేషన్ పాయింట్స్ తీసుకున్నాము. అక్కడ డెస్టినేషన్ పాయింట్స్కి కూడా ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్పెషాలిటీ దాల్ లేక్ది, ఇక్కడ బోట్స్ ఉంటాయి. సో ఆ బోట్స్లో మీరు ఒక 2 nights or 1 night అలా స్టే చేయొచ్చు అనమాట. కానీ బడ్జెట్ చాలా ఎక్కువ.
1 నైట్కి కొంచెం బడ్జెట్ ఉంటుంది. కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక షికారా రైడ్ తీసుకొని బయటికి రావాల్సి వస్తుంది. ఇంకోటి ఫుడ్ కూడా అందులోనే ఉంటుంది. ఫుడ్ ఎవ్రీథింగ్ ఇస్ అందులోనే ఉంటుంది. సో వ్యూ మాత్రం సూపర్ అండి. వెళ్తే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ పక్కా ఉండాలి. సో మేము కొంచెం ముందుకు వెళ్ళాక అట్లా షాపింగ్ అవన్నీ ఉండే అనమాట. సరే మళ్ళీ ఉంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.